ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి నిన్నటి దినమున పిల్లల వద్దకు వెళ్ళి వారందరికీ ప్రేమ విందు పెట్టి వారి కొరకు ప్రార్థన చేసి రావడం జరిగింది. ఇటువంటి మంచి పనులు మనం అనేకమైన చేయాలని ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనము. నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నా నామము నీ ఎదుట ప్రకటించెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నా మంచితనం అంతయు కూడా నీ ఎదుట కనపరుస్తాను అనే మాటను దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఆనాడు మోషేతోనూ ఇశ్రాయేలీయులతో కూడా ప్రభువు ఈ మాటను చెప్పి ఆయన మంచితనాన్ని అంతటినీ కూడా కనపరిచారండి. ఆ రాత్రింబగళ్ళు తోడయి నీడయుండి నడిపించడంలో కానీ, ఆహారం ఇచ్చుటలో కానీ, వారి అవసరాలు తీర్చుటలో కానీ దేవుడు తన మంచితనాన్ని ఎంతో వెల్లడి చేశారండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎటువంటి పరిస్థితుల మధ్య ఎక్కడి నుంచి నీవు వినుచు ఉన్నావో, నీవు చేసిన ప్రార్థనను బట్టి, నీవు కార్చుతున్న కన్నీటిని బట్టి, నీ మెత్తని హృదయమును బట్టి దేవుడు చెప్తూ ఉన్నారు, నా మంచితనం అంతా కూడా నీ ఎదుట ఏమంటున్నారు ఆయన చూడండి, కనపరచెదను. నువ్వు అనుకోబోతూ ఉన్నావు రానున్న దినాల్లో కొద్ది సమయంలో, నా దేవుని దయ వల్ల ఈ కష్టాన్ని నేను దాటగలిగాను, ఇది ఆయన మంచితనం. నా దేవుని దయ వల్ల నా రోగము తొలగింది, ఇది ఆయన మంచితనం. నా దేవుని కృపను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి, ఇదిగో నాకు ఇబ్బందులు ఎదురవుతున్న ఈ మనుషుల్ని దేవుడు సరిచేశారు, ఇది ఆయన మంచితనం అని, ఇలా అనేక విషయాల్లో దేవుని మంచితనాన్ని నువ్వు తెలుసుకోబోతూ ఉన్నావు. హల్లెలూయా. ఆయన మంచితనం అంతా కూడా నీ ఎదుట కనపరుస్తానని నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేనికి భయపడుతున్నావు? దేనికి చింతిస్తున్నావు? నేను ఒక మాట చెప్పనా సేవకునిగా, నీవు నిజముగా దేవుణ్ణి గుర్తించిన వ్యక్తివైతే, నువ్వు నిజముగా దేవుని మీద ఆధారపడే వ్యక్తివైతే, ఎంతటి సమస్య వచ్చినా, ఎంత ఇబ్బంది నీ వద్దకు వచ్చి నిలిచినా సరే నువ్వు ఏ మాత్రము జడియవు, జంకవు. ఎవరైతే దేవుణ్ణి తమ జీవితంలో అధికారిగా ఒప్పుకోరో, ఎవరైతే దేవుణ్ణి ఏదో కేవలం నామమాత్రంగా అంగీకరిస్తారో, వారు మాత్రమే చిన్నదైనా పెద్దదైనా కష్టానికి భయపడతారు. ఈరోజు నువ్వు భయపడకూడదు. ఆయన ఉన్నవాడు అనువాడు అన్నవాడు. ఆయన నిన్న, నేడు, రేపు కూడా ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన తండ్రి అని పిలిస్తే నీకు జవాబిచ్చేవాడు. మరి అలాంటప్పుడు దేనికి నీవు జడుస్తూ ఉన్నావు? ఆయన అంటున్నారు కదా, చూడండి, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను. హల్లెలూయా. యెహోవా అను నా నామము నీ ఎదుట ప్రకటిస్తాను. ఇదిగో నా నామము ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఇదిగో నా నామము ద్వారా కుటుంబాలు కట్టబడతాయి. ఇదిగో నా నామము ద్వారా నీవు పోగొట్టుకున్నది మరలా పొందుకుంటావని అనేక విషయాల్లో దేవుడు ఆయన నామాన్ని నీ ఎదుట ఆయన ఏం చేయబోతున్నారు? ప్రకటించబోతున్నారు. హల్లెలూయా. దేవుని శక్తిని ఈ దినము నువ్వు చూడబోతూ ఉన్నావు, నీకు నమ్మకం ఉంటే. ఆమేన్. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి, అద్భుతాల మీద నువ్వు నడుస్తావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.